గుడ్ మార్నింగ్ గైస్, మీ ఎస్ఎం భాషని. బయట క్లైమేట్ చాలా మంచిగా ఉందండి, చల్లగా ఉంది. ఆల్రెడీ బయలుదేరేసాము, వాకింగ్ చేస్తున్నాము. క్లైమేట్ చాలా పొడిగా ఉందండి. ఇప్పుడిప్పుడే సూర్యుడు కూడా రావడం మొదలైపోయింది. మంచి మంచి కిరణాలు అయితే పడుతున్నాయి. ఇట్స్ బ్యూటిఫుల్ లొకేషన్. చూడండి, చుట్టుపక్కల మొత్తం అరటి తోటలేనండి. కాకపోతే ట్రాక్ వచ్చేసి చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుందండి. మీరు ఎలా వెళ్తుంటే అలా వచ్చేసి మీకు హ్యాపీగా ఉంటుంది. ట్రాక్ చాలా బాగుంటుంది. వాతావరణానికి తగినట్టుగా చుట్టుపక్కల మనకు చెట్లు అండి. మీరు ఎంత వాక్ చేయగలుగుతారో అంత హ్యాపీగా ఉంటుంది. గైస్, వాక్ అనేది మీ ఇష్టాలండి. హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు, 20 మినిట్స్ చేసుకోవచ్చు. మినిమం మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుంటుందండి. దాని తర్వాత స్ట్రెచ్చింగ్ ఒక 10 to 15 మినిట్స్ చేశారంటే మొత్తం మీ బాడీ మొత్తం లూబ్రికేట్ అవుతుందండి. సో హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. మార్నింగ్ గోరువెచ్చని వాటర్ అయితే తీసుకుంటుండండి. అలాగే ఆఫ్టర్ వాక్ వీలైతే బాయిల్డ్ ఎగ్ 1 or 2 పీసెస్ అనేది 2 గుడ్లు మినిమం తీసుకోండి, బాగుంటుంది. ఇట్స్ వెరీ గుడ్. ప్రతి దానికి వచ్చేసి బాడీలో సపోర్టబుల్గా ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్ ఫర్ డైలీ టేకింగ్ ఆఫ్ ఎగ్స్, ఖీరా బాగుంటుంది. గైస్, కంది తోట అండి, బాగా పచ్చగా పసుపు రంగులో వచ్చేసి ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయండి. అంటే కందికాయలు రావడానికి రెడీగా ఉందండి. ఇంకా 1 or 2 months లోపల మన కాయలు కూడా వచ్చేస్తాయండి. ఎంత చక్కగా ఉంది చూడండి. హైజీనిక్ అండి, మంచి శ్వాస ఇస్తుంది, చాలా బాగుంటుంది. నడిచేటప్పుడు చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది తోట. గైస్, వాకింగ్ అయితే అయిపోయిందండి. దగ్గర 40 minutes 45 minutes అయిపోయింది. సో రిటర్న్ బ్యాక్ టు హోమ్ అండి. మేడం గారు ఎదురు చూస్తుంటారు టీ తీసుకొని. సో వెళ్ళి కప్ ఆఫ్ టీ చక్కగా వేడిగా తాగుదామండి. నా బ్లాగ్స్ ఇలాగే చూస్తుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ భాష.